ఇప్పుడైతే మనకి ధనుష్ గారి మూవీ నుంచి ఓం ఫస్ట్ స్ట్రైక్ అని ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేశారు. సో ఇది రిలీజ్ చేసి 2 days అవుతుంది. సో మన ఛానల్లో రోజుకి వీడియోస్ వస్తున్నాయి. సో లేట్గా వస్తాయి ఒక్కొక్క వీడియో. సో వెంటనే రావాలంటే అవ్వదు. సో ప్రతి వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి నా వాయిస్ కొంచెం మీకు మారే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను మన కండెన్సర్ మైక్తో ట్రై చేస్తున్నాను వాయిస్. సో ముందు వేరే మైక్ ఉండేది ఇక్కడ మనకి అటాక్ చేసుకునేది. సో ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివి చాలా మారుతూ ఉంటాయి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మనం 325 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాం. అండ్ వీడియోస్ ఎవరు చూస్తున్నారు కానీ కొంచెం లైక్ షేర్ కామెంట్ చేయట్లేదు. కొంచెం కామెంట్ కూడా చేస్తూ ఉండండి, మనకు యూజ్ అవుతుంది. అండ్ మన ధనుష్ గారి గురించి మాట్లాడాలంటే అతను చాలా మూవీస్ నాకు చాలా బాగుంటాయి. మన ఇడ్లీ కొట్టే ఒక మూవీ రిలీజ్ చేశారు కదా, చాలా బాగా నచ్చింది. నాకైతే మంచి కాన్సెప్ట్ అది బాగా నచ్చింది. బట్ మన తిరుగు అయితే మాత్రం నాకు అంతేం అనిపించలేదు. జస్ట్ ఒక రొటీన్ స్టోరీ లాగా అనిపించింది తప్ప కొత్తగా ఏం అనిపించలేదు. ఇడ్లీ కొట్టు అయితే బాగా నచ్చింది. సో తిరుగు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమో నాకైతే అంతగా ఏం అనిపించలేదు, ఓకే అనిపించింది అంతే. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా హోమ్ ది ఫస్ట్ ట్రాక్ అనేది చూసేద్దాం ఒకసారి. అవ్వలేదు. ప్లైన్ వండర్ ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కొంచెం స్టార్టింగ్లోనే. ఓకే ఇది అరుణాచలమే ఎస్. ఓకే అసలు కాన్సెప్ట్ ఏమి ఇంకా అర్థం అవ్వలేదు స్టార్టింగ్ అయితే. దేనికోసం ఆర్మీ పోలీసు వాళ్ళందరూ వచ్చారంటే కొంచెం ఇష్యూ పెద్దదై ఉండాలి. ఒక అడవిలో నాకు తెలిసి ఇక్కడ షూట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చారేమో. సో అందరినీ ఇక్కడ కలిపి షూట్ చేయడానికి కూర్చోబెట్టినట్టే ఉంది. మామూలుగా అయితే మనకు తెలుస్తూ ఉంటుంది కదా మూవీ లొకేషన్స్లో, అంటే చాలా మూవీస్లో అలాగే చేస్తారు. సో ఈ టైంలో వచ్చి హీరో కాపాడే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మామూలుగా ముందు కూడా అలాగే జరగవచ్చు కాబట్టి. సో చూద్దాం. 5 మంది దేనికి 5 మంది షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దేనికోసం? చెట్లు కొట్టడం కోసమా? ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది. గంధపు చెట్టు అరుణాచేశ్వర సాయి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అరుణాచల శివ ప్రైజ్ టు బి ది లార్డ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బట్ కాన్సెప్ట్ అయితే అర్థం అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ వెళ్తుంది. వెయిట్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నాను నేను. ఎక్కడో విన్నాను. చాలా విన్నట్టు అనిపిస్తుంది చాలా సార్లు. సో చూద్దాం, మళ్ళీ ఒకసారి గుర్తొస్తే చెప్తాను. ధనుష్ ఓకే ఇది చాప్టర్ 1. సో ఇంకొక చాప్టర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో అన్ని పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసినాయి. చాప్టర్ 1 16 10 2026. ఓకే ఇంకేమన్నా ఇది సినిమాస్ వరల్డ్ వైడ్ 16 10 2026. ఓకే ఓవరాల్గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్ప కాన్సెప్ట్ అయితే ఏం లేదు. సో ఇది గ్లిమ్స్ కాబట్టి మనం ఎంతకన్నా ఎక్కువ బెస్ట్ చేయలేమని మాట్లాడలేము కూడా. సో ఒక స్ట్రీట్లో అది ఒక ప్లేస్లో వాళ్ళందరినీ చంపేస్తుంటే ధనుష్ గారు వచ్చి కాపాడుతున్నారు. సో ఓకే అదంతా అరుణాచలంలో అవుతుంది. సో ఎక్కువ మెయిన్గా చెట్ల కోసం వెళ్తుంది కాబట్టి ఇదేమన్నా మళ్ళీ గంధపు చెట్లు వాటి మీద వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనం ట్రిక్స్ అయితే చూద్దాం.
స్టార్టింగ్లో ఇక్కడ మీరు చూసారా, గమనించారా? అది ఎక్కడైతే అదే తిరుపతి లాగా పైన నామాలు అవన్నీ ఉన్నాయి. సో నేను చూసి తిరుపతి కొండ అనుకున్నాను, తిరుపతి కొండలోనే ఉంది. తర్వాత ఇక్కడ మన టెంపుల్ చూపించారు. నేను స్టార్టింగ్ లో చూసినప్పుడే దూరం నుంచి అర్థమైంది అరుణాచలం టెంపుల్ అని. సో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో ఏదో సంథింగ్ అవుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు వాటి వరకు వెళ్తుంది కాబట్టి ఓకే. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసి కూర్చోబెట్టి తర్వాత షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో సడన్ గా ఒక చెట్టు సౌండ్ వచ్చింది. తర్వాత వీళ్ళందరూ పిల్లలు మొదలు పెట్టారు అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అని. సో సడన్ గా ఒక గొడ్డ లాంటిది వచ్చి మీద పడింది. ఓకే, ఓవరాల్ గా బాగానే ఉంది. ధనుష్ గారు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎక్కువ పెంచారు, ఒక ఫైట్ సీన్ లాగా. సో చాప్టర్ 1 అని మనకి మెన్షన్ చేశారు. ఓవరాల్ గా అయితే బాగానే ఉంది. సో ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయని అర్థమవుతుంది. సో ఇక్కడ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఆయన నించినప్పుడు వెంటనే ధనుష్ అని రావడం, ఇది బాగుంది. ఈ సీన్ బాగుంది. తర్వాత ఓం చాప్టర్ 1 అని రిలీజ్ చేశారు. డేట్ కూడా మనకి 16/10/2026 వరల్డ్ వైడ్ అని రిలీజ్ చేశారు. బాగుంది, ఓవరాల్ గా అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ మన ఛానల్లో చాలా మంది చూస్తున్నారు కానీ మనకైతే షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కొంచెం అవి చేస్తుంటే మనకి యూజ్ అవుతుంది. అండ్ చాలా మంది రియాక్షన్స్ ఛానల్స్ చూస్తూ ఉండొచ్చు. సో మన ఛానల్ కూడా అలాగే కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే మన ఛానల్ ఎడిటింగ్ కానీ ఏవైనా కానీ తర్వాత ఫ్యూచర్ అన్నీ మారుతాయి. సో కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.